నమస్కారం, వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించిన ఏదైతే రైతు భరోసా యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ 4 నెలలు టైం పట్టిందన్నమాట 4 ఎకరాల వరకు వేయడానికి. అదైనా కూడా ఇప్పటివరకు అయితే సగం మంది రైతులకు యాసంగి డబ్బులు అనేవి అయితే పడలేదనేసి చెప్పారన్నమాట. మన 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాల వరకు కాదన్నమాట, ఈ 4-3 ఎకరాల వరకు కూడా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పారన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఏదైతే వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ముందటేసుకున్నారన్నమాట. ఈ యాసంగి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో, యాసంగిలో చెల్లింపులు చేయాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ వానాకాలంలో కలిపి నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. రైతులను మొత్తం మేము పడగొడుతున్నాం ఏం పడగొడుతున్నారా రైతులను అర్థమవుతలేదు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఈ సక్రంగా టైంకి అనేది అయితే నిధులు విడుదల చేయట్లేదు, కానీ ఏం పడగొడుతున్నాం అని చెప్తారన్నమాట. ఏందయ్యా గిట్లున్నదా పరిస్థితి తెలంగాణలో? రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకి ఎంత ఇస్తా అన్నారు? 15,000 రూపాయలు ఇస్తానన్నారు అనమాట. కానీ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఎంత ఇస్తుర్రు, ఒక సీజన్ కలిపి చూసుకున్నట్టయితే ఎకరాకు 6,000 రూపాయలు వచ్చిందనమాట. 15,000 రూపాయలు ఎక్కడ, 6,000 రూపాయలు ఎక్కడ? మనకు పాత రైతు బంధువు డబ్బులు ఎంత వచ్చినాయి అందులో ఒకసారి చూసుకున్నట్టయితే పాత రైతు బంధు డబ్బులు అనేవి మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది రైతు బంధు డబ్బులకు సంబంధించి రైతు బంధు పథకం అనేది ఎకరాకు 5,000 రూపాయల చొప్పున కేసీఆర్ గారు అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు కదా. సో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకి ఎన్నికల్లో చెప్పిర్రు, ఒక్క నిమిషం అండి నేను చూసుకొని చెప్తా. ఎంత చెప్పిర్రు అంటే మనకు ఏదైతే మనకు మేనిఫెస్టో చెప్పిర్రో అంటే 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని అయితే చెప్పిర్రన్నమాట. ఎవరైతే వీళ్ళు మొత్తం అంటే ఈ కౌలు రైతులకు కానివ్వచ్చు వీళ్ళకు 12,000 రూపాయలు అనేది కట్టిస్తామని అయితే చెప్పారన్నమాట సంవత్సరానికి. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇంతవరకు రైతు సోదరులు వచ్చేసి నిజాలు అనేవి అయితే తెలుసుకుంటారన్నమాట. ఏమనంటే రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే టకీ అర్ధరాత్రి 12 గంటల నుంచి వెళ్ళి వస్తా అన్న మెసేజ్లు 5 నెలలు అవుతుందన్నమాట. మీ మెసేజ్లు వస్తానయా? రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అందుకున్నారా డబ్బులకు సంబంధించి? వానాకాల సీజన్ సంబంధించి కానివ్వచ్చు, మొన్న వానాకాల సీజన్ సంబంధించి కానివ్వచ్చు, అప్పుడు యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, మీరు డబ్బులు అనేవి అందుకున్నారా లేదా? తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రైతులకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఇది రైతు భరోసా అందుకోలేని వారంతా కూడా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. ఇది తప్పకుండా రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మరలా చూసుకున్నట్టయితే మళ్ళీ అటు చేసి పొలాలు కోత చేసుకున్న ఎట్లా తీరు ముంచే తుఫాన్ అన్నమాట. మొన్న వచ్చిన తుఫాన్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు కొంచెం కనరిస్తుందన్నమాట, రైతులను చూసుకున్నట్టయితే కొంచెం కనకరిస్తుందన్నమాట. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మళ్ళీ అటు చేసి ఎట్లా తీరు అయితే మళ్ళీ యాసంగి పంట వేయడానికి అయితే వచ్చిందన్నమాట. ఇక గతి అనేది ఇట్లున్నది. మరి ఇప్పుడు కనుక 100% అనేది నిధులు విడుదల చేయాలని అయితే రైతులు ఇప్పుడు కనుక నిధులు విడుదల చేయకపోతే అక్కడ పోలీసులు ఎవరున్నా కూడా దేత్తాడి పోచప్ప కూడా అవుతుంది అన్నమాట. నిధులు విడుదల అయిపోతారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే వానాకాల సీజన్ సంబంధించి 9,000 కోట్లు అనేది విడుదల చేశారన్న మొత్తం. అయితే మరి వానాకాల సీజన్ సంబంధించి కొంతమంది రైతులకు డబ్బులు పడలేదైతే చెప్పారన్నమాట. కొంతమంది వరకు అయితే ఈ యాసంగి ఏదైతే ఉందో ఇది కేవలం 4 ఎకరాల పై ఉన్న వరకు ఎవరికి కూడా పడలేదని చెప్పారన్నమాట. ఇట్లున్నది ప్రభుత్వం అనేది మనం 10 ఎకరాల వరకు అనేది కటాఫ్ పెట్టుడు అవసరమా? మేము 4 ఎకరాల వరకు ఎత్తాం, మేము 3 ఎకరాల వరకు ఎత్తాం, మేము వీరికి ఎత్తాం వారికి ఎత్తాం అని చెప్పుడు అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు మిగతా రైతు సోదరులు అందరూ కూడా ఆశలతో ఉండడం అయితే జరుగుతుంది కదా. పంట పెట్టుబడి సాయం అందుకొని వారందరూ కూడా తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. మళ్ళీ కలుసుకుందాం. జై భీమ్, జై హింద్.